సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు మార్కండేయ చరిత్ర గురించి తెలుసుకుందాం. మార్కండేయుడు మురుకండు మహర్షి యొక్క సంతానం. బాలునిగానే యముని జయించి శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గుణుడు. మృకండు మహర్షి తపస్సు. మృకండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిలవలే ఉండడం వల్ల మృగములు వచ్చి తమ కండూయాన్ని దురద పోవడానికి జంతువులు రాళ్లకు శరీరాన్ని రాపిడి చేయడం తీర్చుకునేవి. మృగముల కండూయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకండు మహర్షి అని పిలిచేవారు. మరుద్వతి అనే మహాసాధ్వి ఆయన భార్య. వారికి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవడం. పుత్రులు లేకపోతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాసికి తపస్సు చేయడానికి సతీ సమేతంగా బయలుదేరతాడు. వారణాసిలో వారు 2 లింగాలు ప్రతిష్ఠించి శివుడు గురించి ఘోర తపస్సు చేస్తారు. మహాదేవుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై మృకండ మహర్షిని మరోమారు పరీక్ష చేయడానికి సద్గుణుడై 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని ప్రశ్నించగా మృకుండు మహర్షి సద్గుణుడైన 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు చాలంటాడు. మహాదేవుడు సంతసించి పుత్రుడినిచ్చానని పలికి అదృశ్యమవుతాడు. మహాదేవుని మాటల ప్రకారం మరుద్వతి గర్భవతి అయింది. మరియు 9 నెలల తర్వాత దివ్య తేజస్సుతో ఒక కుమారుడు జన్మించాడు. మృకుండు మహర్షి పుత్రుడు కావడంతో అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. ఈ ప్రదేశం ఇప్పుడు మార్కండేయపురం, మార్కొండపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. 7 సంవత్సరాల క్రితం 3 నెలలు పూర్తయిన వెంటనే మార్కండేయుడికి ఉపనయనం చేశారు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు సప్త ఋషులు మృకుండ మహర్షి దర్శనానికి వచ్చారు. మార్కండేయుడు 7 ఋషులచే నమస్కరించబడిన వెంటనే 7 ఋషులు చిరంజీవ అని దీవించారు. మృకుండు మహర్షి అది విని తన కొడుకు నిజంగా అమరుడవుతాడా అని అడిగాడు. మరియు 7 ఋషులు శివుడు మరియు మృకండు మధ్య జరిగిన సంభాషణను దివ్యదృష్టితో గ్రహించారు. మార్కండేయుడిని బ్రహ్మ వద్దకు తీసుకెళ్లి కూడా చిరంజీవిగా అనుగ్రహిస్తారు. ఆ తర్వాత దివ్యదృష్టితో మృకండ మహర్షి శివుని మధ్య ఏం జరిగిందో తెలుసుకుని మార్కండేయుడిని నిరంతరం శివుడిని పూజించమని కోరాడు. మరియు బ్రహ్మ కూడా శివుని కోసం తపస్సు చేసి మార్కండేయుడిని అమరుడిని చేయమని కోరాడు. మృకండు మహర్షికి శివునికి మధ్య జరిగిన సంవాదాన్ని సప్త ఋషులు బ్రహ్మ పలికిన ఆశీర్వచనాల గురించి నారదుడు యముడికి చెప్పి 16 ఏళ్ళు నిండిన వెంటనే మార్కండేయుని ప్రాణాలు తీయకపోతే ప్రపంచానికి యముడి భయం పోతుందని చెప్పి మార్కండేయుని దగ్గరికి వెళ్తాడు. నారదుడు మార్కండేయునికి నిరంతర శివారాధన చేయమని చెప్తాడు. 16 సంవత్సరాలు నిండిన రోజు యముడు తన కింకర్లని మార్కండేయుడు ప్రాణాలు తీసుకుని రమ్మని పంపుతాడు. యమకింకరులు మార్కండేయుడి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమ వల్ల కాదు అని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతు మీద మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి బయలుదేరతాడు. యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తున్నాడు. యముడు తన యమవాసాన్ని విసిరేటప్పటికీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని శివ, మహాదేవ కాపాడు అని మార్కండేయుడు అన్న వెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడిపోయి మహాదేవ క్షమించు, కరుణించమంటాడు. శివుడు యముణ్ణి క్షమించి మార్కండేయునితో, నాయనా చిరంజీవి, నువ్వు పుట్టినప్పటి నుంచి చిరాయుర్దాయం కలవాడివి. నీ తండ్రి పుత్రుడిని కోరుకోమన్నప్పుడు పుత్రుడిని ఇచ్చాను అని చెప్పాను, కానీ 16 ఏళ్ళు మాత్రమే బ్రతికే పుత్రుడినిచ్చాను అనలేదు. ఇప్పటికీ కూడా చిరంజీవిగా ఉన్నాడు. యముడు మార్కండేయుడిపై యమపాశం వేసినప్పుడు మార్కండేయుడు శివుణ్ణి ప్రార్థిస్తూ స్తుతించిన స్తోత్రము చంద్రశేఖరాష్టకం. ఆ విధంగా మార్కండేయుడు శివ దీక్షా పరాయణుడై
చిరంజీవత్వం పొందడం తెలుసుకున్నాం కదా. మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం.